వెల్కమ్ బ్యాక్. కేరళ నుంచి బయలుదేరిన ప్రధానమంత్రి మోడీ ఎనీ టైం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ 4 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. అమరావతికి ప్రధాని చేరుకోనున్న నేపథ్యంలో అధికారులు ట్రయల్ నిర్వహిస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లోనే అమరావతి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన కేరళ ప్రాంతంలో ఉన్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదురుగా ఉన్న ఎలిఫెడ్లో దిగిపోతున్నారు. ప్రస్తుతం అమరావతి సభా వేదిక వద్ద, అంటే ఏదైతే E7, E9 రోడ్డు సంబంధించి కూడా చర్చి జంక్షన్ అంటారు, ఆ జంక్షన్ కూడా పూర్తిగా ఎస్పీజీ పోలీసులు అలాగే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి కూడా ఇప్పటికే హై జోన్ కేటాయించిన నేపథ్యంలో Z+తో పాటు అత్యంత హై సెక్యూరిటీ జోన్గా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కూడా హై అలర్ట్గా ప్రకటించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి సచివాలయం ఎదురుగా ఎలిఫాడ్లో దిగుతారు. అక్కడే ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఘన స్వాగతం పలుకుతారు. పలికిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ చూసుకుంటామో ఈ విజువల్స్ ద్వారా కూడా స్ట్రైట్గా ఆయన ఇటు వచ్చి ఇక్కడి నుంచి ఇటువైపుకి కూడా లోపలికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి సభా వేదిక వెళ్తారు. అక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో కొంతసేపు పరిచయ కార్యక్రమం, ఎవరైతే వస్తారో ఎవరుంటారో వారందరికీ సంబంధించి కూడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరిగ్గా 3 గంటల సమయంలో, అంటే 3 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 25 నిమిషాల మధ్యలో ఆయన సభా వేదికకి చేరుకోవటం జరుగుతుంది. సో ఈ సభా వేదికకి సంబంధించి చేరుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రసంగాలు కొనసాగుతాయి. ప్రసంగం కొనసాగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం 3 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగిన తర్వాత మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై కూడా ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన కాన్వాయ్ మరికొద్దిసేపట్లోనే వస్తున్న నేపథ్యంలో ట్రయల్ కాన్వాయ్ కూడా ప్రారంభమైంది. ఆయన ట్రయల్ కాన్వాయ్ కూడా సీఎం, ప్రధానమంత్రి అలాగే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం సంబంధించిన వాహనాలకు సంబంధించిన ట్రయల్ కాన్వాయ్ కొనసాగుతోంది. ఏదైతే రూట్కి సంబంధించి మొత్తం దాదాపుగా 32 నుంచి 34 వెహికల్స్ ఈ కాన్వాయ్కి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి హై సెక్యూరిటీ జోన్కి సంబంధించి వాహనాలకు సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రధానమంత్రి ట్రయల్ రన్, అంటే సరిగ్గా 2 గంటల లోపే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభా వేదిక చేరుకుంటారు. కాబట్టి ఇప్పటికే 3 సార్లు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. మరొకసారి ఇప్పుడు, అంటే కేవలం 2 గంటల వ్యవధిలోనే మరొకసారి ట్రయల్ రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో వ్యవహరించబోతున్నారు. సో ఈ ట్రయల్ రన్ ఇప్పటికైతే కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత మరికొద్దిసేపట్లో ఈ ట్రయల్ రన్కి సంబంధించి ఎక్కడ ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలనేది. సో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పుడు ఆ ట్రయల్ రన్ తర్వాత తిరిగి వాహనాలు అక్కడికి వెళ్తాయి. మళ్ళీ అక్కడ నుంచి 3 గంటల సమయంలో ప్రధాని వచ్చిన సమయానికి సంబంధించి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ ట్రయల్ రన్ అయితే కొనసాగించారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. సో ఆ ఏర్పాట్లలో భాగంగానే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి నిన్న 2 రోజుల క్రితం ఎలిఫాడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత వాహన శ్రేణికి సంబంధించి మరొక ట్రయల్ రన్ నిర్వహించారు. సో ఇప్పటికీ నిన్న ఒకసారి వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహించారు, నిన్న సాయంకాలం ఒకసారి నిర్వహించారు. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే, అంటే జస్ట్ మన ఈ బిగ్ టీవీ స్క్రీన్పై కూడా ఎక్స్క్లూజివ్గా కూడా ప్రధాని వాహన శ్రేణిని ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి వచ్చిన తర్వాత అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అధికారులకు సంబంధించి పరిచయ కార్యక్రమాలు అలాగే వేదిక వైపు ఉన్న మిగిలిన అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతాయి. సో మొత్తం మీద చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనని విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రణాళికలు చేస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే, అంటే దాదాపుగా 2 గంటల 55 నిమిషాల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటల 5 నిమిషాల సమయంలో సచివాలయం ఎదురుగా ఉన్న విమానాశ్రయం ఎలిఫాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు సభా వేదిక వద్ద చేరుకుంటారు. 3 గంటల 25 నిమిషాలకి సభా వేదిక వద్ద చేరుకొని సభా వేదిక వద్ద ముందుగా మంత్రి నారాయణతో ప్రారంభమయ్యే ప్రసంగం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో 4 గంటల 40 నిమిషాలకి సభ కూడా పూర్తి స్థాయిలో ముగిసిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు ట్రయల్ రన్ చూసాం అక్కడి నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న ఎలిఫాడ్లో హెలికాప్టర్లో గన్నవరం వెళ్తారు. గన్నవరం నుంచి రాత్రి 7 గంటల 20 నిమిషాలకి ఢిల్లీ చేరుకుంటారు. మొత్తం మీద చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అత్యంత సెక్యూరిటీని అయితే కొనసాగిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.